Hi students, in this video you are going to solve the question number 2 in the exercise number 3.4. Directly we go to the question. Check in which case the first polynomial is a factor of the second polynomial by the dividing the second polynomial by the first polynomial. We dividing by the first polynomial. This first polynomial, this second polynomial. దీంతో డివైడ్ చేయాలన్నప్పుడు రాసుకుందాం. టీ పవర్ 4 ప్లస్ 3t క్యూబ్ మైనస్ 3 2t స్క్వేర్ మైనస్ 9t మైనస్ 12 దీంతో భాగించాలి. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? టీ స్క్వేర్ ప్లస్ 0t మైనస్ 3 ఈ విధంగా రాసుకోవచ్చు కదా. ఎందుకంటే మనం ఆ పవర్ టీ పవర్ క్యూబ్ తర్వాత టీ పవర్ స్క్వేర్ తర్వాత టీ పవర్ 1. ఇక్కడ టీ పవర్ 1 లేదు కాబట్టి ఇది టీ పవర్ స్క్వేర్ ప్లస్ 0 to మైనస్ 3 రాసుకుందాం. ఇప్పుడు దీన్ని డివైడ్ చేద్దాం దీంతో. ఇక్కడ టీ పవర్ స్క్వేర్ ఉంది, ఇక్కడ టీ పవర్ 4 ఉంది. ఎన్ టైమ్స్ పోతుంది 2t స్క్వేర్. 2t స్క్వేర్ మల్టిప్లై 2t స్క్వేర్ మల్టిప్లై చేస్తే టీ స్క్వేర్ని ఇక్కడ టీ పవర్ 4 వస్తుంది. 2t స్క్వేర్ 2t స్క్వేర్ ఇంటూ 2t స్క్వేర్ 2t పవర్ 4. 2t స్క్వేర్ అంటే ఇది ప్లస్ 0t క్యూబ్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ 3 3t స్క్వేర్ 2 ఇంటూ 3 6t స్క్వేర్. దీన్ని మనం ఇక్కడ దీంట్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఇది వాల్యూ చేంజ్ అవుతుంది. ప్లస్ నెంబర్స్ సింబల్ చేంజ్ అవుతుంది. ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. 2t 4లో దీంట్లో అయితే 0 3t క్యూ మైనస్ 0t క్యూ 3t క్యూ. ఇక్కడ మైనస్ t2 స్క్వేర్ ఉంది చూడండి, ఇక్కడ ప్లస్ 6t స్క్వేర్ ఉంది. 6 మైనస్ 2 4 ప్లస్ 4t స్క్వేర్. ఇక్కడ మైనస్ 90 పెంచుకుందాం. నెక్స్ట్ ఇక్కడ టీ స్క్వేర్ ఉంది, ఇక్కడ 3t క్యూ ఉంది. 3t క్యూ ఉన్నప్పుడు మన ఎన్ని సార్లు పోతుంది? ఇది 3t క్యూ రావాలంటే ఈ టీ స్క్వేర్ని దేంతో మల్టిప్లై చేశారు? 3tతో అంటే ఇది ప్లస్ 3t ఇంటూ టీ స్క్వేర్ 3t క్యూ ప్లస్ ఇంటూ ప్లస్ 3t ఇంటూ 0t స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ 3 9 అంటే మైనస్ 90. ఇక్కడ దీంట్లో సబ్ట్రాక్ట్ చేసినప్పుడు సింబల్ చేంజ్ అవుతుంది, మైనస్ ఇది ప్లస్ అవుతుంది. 3t క్యూలోంచి 3t క్యూబ్ అయితే 3t క్యూలో 3t క్యూబ్ 0. ఇక్కడ 4t స్క్వేర్ ఉంది, ఇక్కడ 0t స్క్వేర్ ఉంది. ఎంత? 4t స్క్వేర్. ఇక మిగిలింది ఎంత? ఇక్కడ మైనస్ 19 12 మైనస్ 12 4t స్క్వేర్ మైనస్ 12. ఇక్కడ 4t స్క్వేర్ రావాలంటే ఇంకెంత మల్టిప్లై చేయాలి? దీంతో 4తో 4t స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ టీ స్క్వేర్ 4t స్క్వేర్ 4t స్క్వేర్. ఇది మనం 0 2 వేసుకోవచ్చు. 9 0t ఇది మైనస్ 12 దించుకుందాం. 4 ఇంటూ టీ స్క్వేర్ 4t స్క్వేర్ 4 ఇంటూ 0t 4 ఇంటూ 3 12 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 12. దీంట్లోంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇది సింబల్ చేంజ్ అవుతుంది, మైనస్ ఇది ప్లస్. 4tలోంచి 0 మైనస్ 0t అండ్ మైనస్ 0t ప్లస్ ఇంటూ మైనస్ 12 ప్లస్ 2 క్యాన్సిల్ అయితే 0. ఇది రిమైండర్ వచ్చేసి 0. ఇక్కడ మనం స్టెప్స్ రాయాలి కదా. ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ x 2t పవర్
బై టీ స్క్వేర్ ఎంత వస్తుంది ఇక్కడ టీ టూ స్క్వేర్. ఇది ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్, ఇది ఫస్ట్ టర్మ్. సెకండ్ టర్మ్ కోఎఫిషియంట్, సెకండ్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఇది 3t³ బై టీ స్క్వేర్, ఇది టీ స్క్వేర్ మళ్ళీ ఎంత 3t ఎంత వస్తుంది 3t. ఇది సెకండ్ టర్మ్ కోఎఫిషియంట్. థర్డ్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఎంత, థర్డ్ టర్మ్ కోఎఫిషియంట్ 4t² బై టీ స్క్వేర్ ఈక్వల్ టు ఎంత వచ్చింది ఇక్కడ +4. ఇది ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్, సెకండ్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్, థర్డ్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్. ఇవి ఏ విధంగా వచ్చాయనేది ఇక్కడ స్టెప్స్ మనం నోట్ చేయాలి. దీంట్లో కోఎఫిషియంట్ ఎంత వచ్చింది 2t² + 3t + 4 కోఎఫిషియంట్. రిమైండర్ RX రిప్రజెంట్ చేస్తాం 0. ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, x² + 3x + 1 3x⁴ + 5x³ - 7x² + 2x + 2. దీన్ని డివైడ్ చేద్దాం. x² + 3x + 1 3x⁴ + 5x³ - 7x² + 2x + 2. ఇది చూడండి, ఇక్కడ x² + 3x + 1 ఉంది. ఇక్కడ ఎన్నిసార్లు పోస్తుంది, ఇక్కడ 3x⁴ అంటే x²లో 3x² టైమ్స్ అంటే 3x². 3x² ఇంటూ x² ఎంత వస్తుంది 3x⁴. దీన్ని బట్టి మనం చూసుకోవాలి అది ఎన్ని టైమ్స్ పోతుందో, దాన్ని బట్టి ఫస్ట్ దాన్ని చూసుకొని అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళాలి. అట్లా ఆ విధంగా మనం చేసుకుంటూ వెళ్ళాలి. 3x² ఇంటూ x² 3x⁴ ప్లస్ ఇంటూ ప్లస్ 3x² ఇంటూ 3 3 9x³ ప్లస్ ఇంటూ ప్లస్ 3x² ఇంటూ 1 3x². దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇక్కడ ప్లస్ సింబల్స్ చేంజ్ అవుతాయి. మైనస్ 3x⁴ నుంచి 3x⁴ పోతే 0. 5x³ ఇక్కడ -9x³ అంటే 9లోంచి 5 తీసేస్తే 4x³ -4x³. ఇక్కడ -7 ఉంది, ఇక్కడ -3 ఉంది. -7 -3 -10x². ఇక్కడ +2x దించుకుందాం. ఇక్కడ ఎంత ఉంది 4x³ ఉంది. 4x³ అంటే x² ఎన్ని టైమ్స్ పోతుంది x 1 టైమ్ అండ్ 4x. ఇక్కడ మైనస్ రావాలంటే మనం మైనస్తో మల్టిప్లై చేయాలి. -4x ఇంటూ x² 4x³ ప్లస్ ఇంటూ మైనస్ -4x³ -4 ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ ఇక్కడ -4 3 12x² మైనస్ ఇంటూ ప్లస్ -4 1 4x 4x² 4 ఇంటూ x³ 4 3 12x² మైనస్ ఇంటూ ప్లస్. ఇప్పుడు సింబల్ చేంజ్, ఇక్కడ సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇవి సింబల్ చేంజ్ అవుతాయి. -4x³ ఇంటూ ఇది దీన్ని క్యాన్సిల్ అవుతుంది. -10 ఉంది, ఇక్కడ +12 ఉంది అన్నప్పుడు 2x². 2xలోంచి 4x తీసేస్తే ఇది 4x ఉంది, ఇక్కడ 2x ఉంది. ఎంత అవుతుంది 6x. ఇక మిగిలింది ఎంత +12. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ x² ఉంది, ఇక్కడ 2x² ఉంది. ఎన్ని టైమ్స్ పోతుంది పోవాలి 2 టైమ్స్. 2 ఇంటూ x², 2x². కాబట్టి ఇక్కడ +2.
ఎక్స్ 2x 2x స్క్వేర్ 2 into 3 plus 3x 6x 2 3 जा 6x plus 2 1 जा 2 తీసివేసినప్పుడు సబ్ట్రాక్ట్ చేంజ్ అవుతాయి సింబల్ ఎంత 2x స్క్వేర్ నుంచి ప్లస్ మొత్తం టోటల్ నుంచి ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూ సేమ్ ఉంది తీసేస్తే 0. ఇది మనం ఇక్కడ స్టెప్స్ రాసులో ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఎంత అవుతుంది 3x పవర్ 4 బై ఎక్స్ స్క్వేర్ ఎంత అవుతుంది 3x స్క్వేర్ వస్తుంది. ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్ అంటే ఈ ఫస్ట్ టర్మ్ కోఎఫిషియంట్. సెకండ్ టర్మ్ కోఎఫిషియంట్ సెకండ్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఇక్కడ కింద 4x³ మైనస్ 4x³ బై ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బతికి మిగిలింది -4x². ఇది -4x² సెకండ్ టర్మ్ కోఎఫిషియంట్ ఇక్కడ -4x ఇది సెకండ్ టర్మ్ కోఎఫిషియంట్. ఎందుకంటే x²కి x² బతికి ఎక్సే ఉంటుంది 4x. థర్డ్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఇక్కడ 2x² బై మిగిలిందంటే ఇక్కడ x². x² వద్ద క్యాన్సిల్ 2 ఇక్కడ మిగిలినంత ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్స్ సెకండ్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ థర్డ్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్. మనకి దీనిలో కోఎఫిషియంట్ ఎంత వచ్చింది కోఎఫిషియంట్ వచ్చేసి 3x² మైనస్ 4x ప్లస్ 2. ఈ రిమైండర్ వచ్చేసి ఎంత 0. ఇక్కడ 0 వచ్చింది కాబట్టి వాల్యూ రిమైండర్ 0. ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మన క్వశ్చన్లో చెక్ ఇన్ విచ్ కేస్ ద ఫస్ట్ పాలినామిల్ ఇస్ ఫ్యాక్టర్ ఆఫ్ ది సెకండ్ పాలినామిల్ బై ది డివైడింగ్ ది సెకండ్ పాలినామిల్ బై ది ఫస్ట్ పాలినామిల్. అంటే అది మనం కంప్లీట్గా చేసినప్పుడు దాని యొక్క రిమైండర్ 0 వచ్చినప్పుడు దాన్ని మనం చెక్ ఎస్ అయితే 0 వస్తే ఎస్ అనాలి, రిమైండర్ ఏదైనా సంథింగ్ వచ్చింది అనుకోండి అదని నో అనాలి. కాబట్టి ఫస్ట్ ప్రీవియస్ 2 క్వశ్చన్స్ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసినవి 0 వచ్చింది కాబట్టి అవి ఎస్ అని పెట్టాలి, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. x³ మైనస్ 3x ప్లస్ 1 x పవర్ 5 మైనస్ 4x³ ప్లస్ x² ప్లస్ 3x ప్లస్ 1. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు 4x³ అంటే మనం 0 పవర్ x పవర్ 0 ప్లస్ 0x పవర్ 4 మైనస్ 4x³ ప్లస్ x² ప్లస్ 3x ప్లస్ 1 రాసుకోవచ్చు. ఇది x³ మైనస్ 3x ప్లస్ 1 ఎట్లా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మనం పైన వస్తుంది కాబట్టి మనం పైన ఇట్లా పెట్టుకున్నాం. ఇక్కడ x పవర్ 5 ఉంది, ఏం టైమ్స్ పోతుంది x పవర్ 3 2 టైమ్స్ అంటే x పవర్ 2 వేస్తే x పవర్ 2 ఇంటూ x పవర్ 5 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ x 3 ఇంటూ 3x² 3x³ x² ఇంటూ మైనస్ 3x ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 3 ఇంటూ x³ 3x³. ఇక్కడ ఏం లేదు కాబట్టి x² కాబట్టి ఇది కూడా మనం ఇట్లా రాసుకోవచ్చు. దీనికంటే x² x³ ప్లస్ 0 x² మైనస్ 3x ప్లస్ 1.
ఇన్ కేస్ ఏదైనా మనకి ఆ నెంబర్ ఆ సీక్వెన్సీలో మిస్ అయింది అనుకోండి, ఈ విధంగా రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇది మనం ఈ విధంగా రాసుకున్నాం కాబట్టి x⁴ తర్వాత x⁴ అంటే ఆ వాల్యూ లేకపోయినా ఇంటూ 0 వేసి మనం ఆ వాల్యూస్ రాసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు x² అన్నప్పుడు n టైమ్స్ పోతుంది, x² ఇంటూ 3 x⁴ ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ x² ఇంటూ 0 x⁴ ప్లస్ ఇంటూ మైనస్ x3 ఇంటూ x³ 3x³ ప్లస్ ఇంటూ ప్లస్ వస్తుంది x² ఇంటూ 1 x². దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఇప్పుడు వాల్యూ చేంజ్ అవుతుంది. మైనస్ ఉన్న చోట ప్లస్ అవుతుంది, ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది. దీంట్లో 0 అవుతుంది, ఇది 0 వస్తుంది. ఇది 4x³ ఉంది, ఇది 3x³ ఉంది. ఇది -4x³, ఇది +3x³ తీసేస్తే -x³. ఇక్కడ +x² -x²కి పోతే 0x², 0x². ఇక్కడ +3x. ఇక్కడ చూడండి, ఇక్కడ x³ ఉంది, ఇక్కడ ఎంత ఉంది x³. ఇక్కడ 1 దించుకోవచ్చు డైరెక్ట్గా మనం, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైతే కంప్లీట్ అవుతుందో ఈ సీక్వెన్స్ ఇక్కడ కంప్లీట్ అవుతున్నప్పుడు మనం ఆటోమేటిక్గా తీసుకోవచ్చు. x³ తర్వాత x³ అన్నప్పుడు ఇది చూడండి n టైమ్స్ పోతుంది, x³ 1 టైం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మైనస్ వాల్యూ రావాలి, ఎందుకంటే నెక్స్ట్ టైం మనం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు -x³ నుంచి +x³ వెళ్ళాలంటే ఇక్కడ -x³ వస్తేనే ఇప్పుడు నెక్స్ట్ టైం సబ్ట్రాక్ట్ చేసినప్పుడు కింద ప్లస్ వస్తుంది, మైనస్ నుంచి ప్లస్ తీసేస్తే ఆ వాల్యూ 0 అవుతుంది. ఇక్కడ x³ ఉంది, x³ ఉందంటే ఇక్కడ -1 టైం x³ ఇంటూ 1 x³ -x³ మైనస్ ఇంటూ ప్లస్ -1 ఇంటూ 0x² -0x² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 ఇంటూ 3x ప్లస్ మైనస్ ఇంటూ ప్లస్ -1 నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేద్దాం. చేసినప్పుడు ప్లస్ వాల్యూ చేంజ్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. ఇది దీంట్లో అయితే 0 అవుతుంది, ఇది 0x² 0 +3x నుంచి -3x అయితే 0. ఇక్కడ +1 ఉంది, ఇక్కడ +1 ఉంది, ఇక్కడ ఎంత వస్తుంది రిమైండర్ 2 వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి ఈ చెక్ వెదర్ ది ఫ్యాక్టర్ సెకండ్ పాలినామిల్ అంటే నో, ఎందుకంటే ఇది ఫ్యాక్టర్ కాదు, 0 రిమైండర్ 0 రాదు కాబట్టి ఇది నో, దిస్ ఈజ్ నాట్ ఫ్యాక్టర్ ఆఫ్ factor of first polynomial, factor of the second polynomial of the dividing the second polynomial. దీంట్లో మనం ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ రాసుకోవచ్చు. ఫస్ట్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ ఎంత వచ్చింది, x⁴ 5/x⁴³ ఎంత x⁴2. అంటే ఈ x⁴3 ఉంది, ఈ దీంట్లో 3 వెళ్తే ఇంకెంత ఉంటుంది 2 ఉంటుంది, x1 కోసం x⁴2. ఇది ఫస్ట్ టర్మ్ ఆఫ్ సెకండ్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్. ఇక్కడ సెకండ్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్ x³ -x³ ఎంత వచ్చింది, ఇక్కడ -1 వచ్చింది. ఇది సెకండ్ టర్మ్ ఆఫ్ కోఎఫిషియంట్. దీంట్లో కోఎఫిషియంట్ ఎంత వస్తుంది, x² -1 అవుతుంది, x² -1. ఇది కోఎఫిషియంట్. రిమైండర్ rx ఎంత అవుతుంది 2 అవుతుంది. మన ఆన్సర్ అవుతుంది నో అవుతుంది, ఎందుకంటే 0 వస్తే అది ఎస్ అని పెట్టాలి. ప్రీవియస్ 2 క్వశ్చన్స్కి 0 వచ్చింది, ఇది నో, దిస్ ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ది ఫస్ట్ పాలినామిల్ ఆఫ్ సెకండ్ పాలినామిల్. ఇది ఈ విధంగా చేయాలి. ఈ 3 క్వశ్చన్స్ కూడా చెక్ వెదర్ ది ఫస్ట్ పాలినామిల్ ఫ్యాక్టర్ ఆఫ్ ది ఫస్ట్ పాలినామిల్ ఆఫ్ ది సెకండ్ పాలినామిల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.